హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓల్చాల్ విలేజ్ నుంచి స్కందన్సి డెఫోడిల్స్ వరకు మనం చూద్దాము. ఈ ఓల్చాల్ రోడ్డు నుంచి మనం ఈ రోడ్డు కర్నూలు బళ్ళారి చౌరస్తా వరకు పోతుంది. కాకపోతే మనకు డెఫోడిల్స్ అనేది స్కందన్సి ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడ వరకు మాత్రమే మనం వెళ్తాము. ఈ రోడ్డు పక్కన ఉన్నాయన్నీ కూడా పత్తి చేలు, రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. ఇది సింగిల్ రోడ్ అనమాట. చాలా బాగుంటుంది, ఫ్లాట్గా ఉంటాయి అన్నీ. ఎక్కడ పెడితే అక్కడ అవి అంటే పత్తి చేలు కాబట్టి సమ్మర్లో బాగా మొత్తం ఏమీ ఉండదు అసలు. ఇక్కడ అన్నీ ఖాళీగా ఉంటాయి పొలాలు మ్యాక్సిమం. కొన్ని చోట్ల ఎక్కడైనా కొన్ని చోట్ల మనం చూస్తాం. ఈ పత్తి చేలు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా గొర్రెలను కూడా ఎక్కువ మేపుతూ ఉంటారు. ఇది ఓల్చాల్ అనేది 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5-6 కిలోమీటర్ దూరం ఉంటుంది ఓల్చాల్ నుంచి కర్నూలు వరకు. కర్నూలు చౌరస్తా, బళ్ళారి చౌరస్తా వరకు. చాలా బాగుంటుంది రోడ్డు అంతా. సింగిల్ రోడ్డు, పెద్ద ఏమీ ఉండదు. విలేజ్కి ఒకటే రోడ్డు కాబట్టి చాలా తక్కువ మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది వాతావరణం. అయితే ఈరోజు వర్షం పడ్డది, అందుకని అంత చల్లగా ఉంది. చాలా బాగుంది. అక్కడ చూసిన ఆకాశం చూసినట్లయితే ఎంతో క్లియర్గా ఉంది. చూసారా ఎంత బాగుందో. సో ఇది ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈరోజు. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్. ఇక్కడికి వచ్చితే ఓన్లీ గాలి సౌండే, గాలి వేస్తూ ఉంటుంది భయంకరంగానే. చాలా బాగుంటుంది ఇది ఏరియా. సో నేను ఈ ప్రయాణంలో చాలా నాకు బాగా నచ్చింది. ఇట్లా డిఫరెంట్గా మనం ఇక ట్రావెల్లో మనం చూస్తాము. చూడండి, చుట్టుపక్కల చూడండి, అక్కడక్కడ మనుషులు కనిపిస్తూ ఉంటారు. సమ్మర్లో అయితే బాగా వేడిగా ఉంటుంది ఈ ఏరియా. ఎక్కడ కూడా ఇప్పుడైతే కొన్ని చెట్లు కనబడుతున్నాయి. ఈ రోడ్లో ఇంకా ఏంటంటే ఎక్కువగా రాత్రి సమయంలో అంటే ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సింగిల్ రోడ్ కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగానే. సో ఇక్కడ ఈ రోడ్లో ఇంకేందంటే ప్రత్యేకంగా రాత్రి సమయంలో కానీ నేనైతే కొన్ని పక్కలు కూడా చూశాను. చాలా జింకలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, లేళ్ళు కనిపిస్తూ ఉంటాయి పొలాలకి. ఒకరోజు అయితే నేను రేపు చూద్దామని దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేస్తే నేను 10 అడుగులు వేసి రోడ్డుకల్లా అవి 200-300 అడుగులు వేసి అంత భయంగా పరిగెత్తేస్తూ ఉన్నాయి. సో లేళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి ఈ స్థలంలోని. ఒకరోజు నేను చాలాసేపు ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడ కూడా అవి దగ్గరికి రానివ్వలేదు. అవి అలా పరిగెత్తిపోతూ ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ స్థలం అంతా కూడా. ఇది కమింగ్ వచ్చేది స్కందన్సి డెఫోడిల్స్. దీని తర్వాత ఇక్కడి నుంచి దాటిన తర్వాత ఇంకా 3 కిలోమీటర్స్ దూరంలోనే బళ్ళారి చౌరస్తా వస్తుంది. ఇదనమాట ఈరోజు వీడియోలోని ప్రత్యేకత. ఈ స్కందన్సి డెఫోడిల్స్ అనేది కొత్త ప్రాజెక్ట్. దీంట్లో ఫ్లాట్లు కూడా కొన్ని ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా వర్క్ నడుస్తుంది. సో దీంట్లో ఫ్లాట్లు కూడా బాగానే ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇవి బాగా రేట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ బాగుంది కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ని. బాయ్. మరిన్ని వీడియో కొరకు లైక్ చేయండి. థ్యాంక్ యూ.